ఒక క్వెషన్. హాలిడేస్ వచ్చాయి. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 డాడ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి. ఆప్షన్ 2 మామ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి. బీ ఆనెస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? చాలామంది ఇంక్లూడింగ్ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే అని చెప్తాం. అక్కడ ఉండే కంఫర్ట్, ఆ ఫ్రీడమ్, ఆ పాంపరింగ్ వేరు. కానీ అసలెందుకు? ఎందుకు మనం అమ్మమ్మ సైడ్‌తో ఉన్నంత ఫ్రీగా నాయనమ్మ సైడ్‌తో ఉండలేము? ఇది జస్ట్ మన ఫీలింగా? లేక దాని వెనక ఏదైనా సాలిడ్ రీజన్ ఉందా? హాయ్ గైస్ వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం ఈ యూనివర్సల్ ఫేవరెట్ వెనుక ఉన్న డీప్ కల్చరల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ గెట్ వన్ థింగ్ క్లియర్. ఇది అందరి లైఫ్‌లో ట్రూ కాదు. చాలామంది ఫాదర్ సైడ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటారు. బట్ ఇది చాలా కామన్‌గా కనిపించే ఫినామినా. సో లెట్స్ లుక్ ఎట్ ద రీజన్స్. మన ట్రెడిషనల్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్‌లో అమ్మాయి పెళ్లి చేసుకొని హస్బెండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ షీ ఈస్ ద కోడలు. ఆ ఇంట్లో తనకి కొన్ని రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అదే అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తను మళ్ళీ కూతురు అయిపోతుంది. నో రూల్స్, నో రెస్పాన్సిబిలిటీస్. తన కంఫర్ట్, తన ఫ్రీడమ్. ఈ డిఫరెన్స్ మనం చూడగలం. మన మదర్ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నంత ఫార్మల్‌గా వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండరు. అమ్మ ఎక్కడైతే హ్యాపీగా, రిలాక్స్‌గా అండ్ ఫ్రీగా ఉంటుందో, పిల్లలు కూడా అక్కడే హ్యాపీగా, రిలాక్స్‌గా అండ్ ఫ్రీగా ఫీల్ అవుతారు. మనం ఆ వెకేషన్ ఎనర్జీని లవ్ చేస్తాం. సైకాలజీ ప్రకారం ఎస్పెషల్లీ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ద మదర్ ఈస్ ద ప్రైమరీ కేర్ గివర్ అండ్ ద సోషల్ గేట్ కీపర్. పిల్లలకి ఎవరితో పరిచయం అవ్వాలి, ఎవరితో ఎంత టైమ్ స్పెండ్ చేయాలి అనేది ఎక్కువగా మదరే డిసైడ్ చేస్తారు. న్యాచురల్లీ మదర్ హ్యాస్ అ మోర్ ఎఫర్ట్‌లెస్ అండ్ డీప్ బాండ్ విత్ హర్ ఓన్ ఫ్యామిలీ. షీ ట్రస్ట్స్ దెమ్ మోర్ అండ్ షీ సబ్‌కాన్షియస్‌లీ ఆర్ కాన్షియస్‌లీ ఎంకరేజెస్ హర్ చిల్డ్రన్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ ఎక్స్‌ట్రా టైమ్ అండ్ పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్ వల్ల ఆ బాండ్ న్యాచురల్లీ స్ట్రాంగ్ అవుతుంది. ఇది చాలా సెన్సిటివ్ కానీ చాలా ఇంపార్టెంట్ రీజన్. మన మదర్స్ వాళ్ళ ఇన్‌లాస్ ఇంట్లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉండొచ్చు. వాళ్ళ మదర్ ఇన్‌లాతో ఆర్ ఫాదర్స్ సిస్టర్స్ అంటే మన అత్తలతో గొడవలు, ఆర్గ్యుమెంట్స్ ఆర్ కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగి ఉండొచ్చు. మదర్స్ ఎక్కువగా ఈ విషయాలు, ఈ బాధలు ఎవరితో చెప్పుకుంటారు? వాళ్ళ పిల్లలతోనే. మనం చిన్నప్పటి నుండి మన అమ్మ వాళ్ళ వల్ల ఎంత బాధపడ్డారో, ఎలా సఫర్ అయ్యారో చెప్తుంటే వింటుంటాం. మనకి న్యాచురల్లీ మన అమ్మ మీద ప్రేమ ఎక్కువ. సో, మనం సబ్‌కాన్షియస్‌గా మన ఫాదర్ సైడ్ రిలేటివ్స్‌ని మన అమ్మ స్టోరీలో విలన్స్‌లా చూడడం స్టార్ట్ చేస్తాం. ఓహ్! ఈ అత్తనా మన అమ్మని ఇంత ఏడిపించింది అనే ఒక నెగెటివ్ ఫీలింగ్ మన మైండ్‌లో రిజిస్టర్ అయిపోతుంది. ఈ షేర్డ్ ట్రామా ఆర్ షేర్డ్ నెగటివిటీ వల్ల మనం ఆటోమేటిక్‌గా ఆ సైడ్‌కి దూరంగా ఉంటాం. సో, చూసారా? మనం మదర్ సైడ్ రిలేటివ్స్‌ని ఎక్కువగా లైక్ చేస్తున్నామంటే అది జస్ట్ ఫీల్ గుడ్ విషయం కాదు. దాని వెనక కల్చరల్ డైనమిక్స్, సైకాలజికల్ బాండ్స్ అండ్ చాలా సార్లు షేర్డ్ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది మీకు రిలేట్ అయిందా? మీరు అమ్మమ్మ సైడా? లేక నాయనమ్మ సైడా? కింద కామెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీతో ఎస్పెషల్లీ మీ కజిన్స్‌తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్.